లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 3x మైనస్ 1 బై x. సో ఈ లిమిట్ యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి. సో దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఫార్ములా మనం చూసినట్లయితే లిమిట్ e పవర్ x మైనస్ 1 బై x యాజ్ x టెన్స్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా ఉన్నట్లయితే దాని వాల్యూ 1 అవుతుంది. అంటే ఈ పవర్లో ఏదైతే ఉంటుందో దాన్నే మనం డినామినేటర్లో రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ 3 ప్లేసెస్లో ఒకే విధంగా ఉండాలి. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ ఈ పవర్లో 3x ఉంది కదా, సో ఇక్కడ కూడా 3x. సో ఇక్కడ రాయిపోయినా పర్వాలేదు, ఇక్కడ 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 ఖచ్చితంగా సేమ్ ఉన్నట్లయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో దాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. లిమిట్ ఈ పవర్ 3x మైనస్ 1. సో ఇక్కడ ఈ పవర్లో ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా ఉండాలని చెప్పుకున్నాం కదా. సో దీన్నే ఇక్కడ రాసేస్తాం మనం 3x టెన్స్ టు 0. x టెన్స్ టు 0 అయితే x అనేది 0ని అప్రోచ్ అయితే 3x కూడా 0నే అప్రోచ్ అవుతుంది. 3x అంటే 3 ఇంటూ x. సో x 0 అయితే 3 ఇంటూ 0 0నే కదా. సో ఆ విధంగా కాబట్టి x టెన్స్ టు 0 అని రాసిన 3x టెన్స్ టు 0 రాసిన రెండు ఒకటే. సో ఇప్పుడు ఇది యాస్టీస్గా ఇలానే ఉంది. అయితే మనం ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక 3 తీసుకొచ్చాం కదా. సో వాల్యూ మారకుండా పక్కన మనం 3 రాసుకోవాలి. సో ఇప్పుడు ఇంతవరకు మన స్టాండర్డ్ లిమిట్ లాగా ఉంది కాబట్టి దాని వాల్యూ 1. ఓకే, లిమిట్ ఈ పవర్ 3x మైనస్ 1 బై 3x టెన్స్ టు 0. సో పక్కన 3 ఉంది, 1 ఇంటూ 3 3.